కాసేపట్లో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమగ్ర ఇంటింటి కులగణన నివేదిక అలాగే ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై చర్చించి 2 నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 11 గంటలకు అసెంబ్లీ మండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి. 2 కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన, చర్చ జరగనుంది. సమగ్ర ఇంటింటి కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై ప్రకటన, లఘు చర్చ జరగనున్నాయి. ఇక కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షం వివిధ సంఘాల నుంచి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పిస్తామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కులగణన సర్వే నివేదికతో పాటు బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ అంశాలు ఒకేసారి శాసనసభలో చర్చకు వస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి.